అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం అండి. సో ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువగా అరటిపండు ఉందనుకోండి, సో మీరు ఏం చేస్తారు, ఎక్కువగా తినలేరు, అలా అని ఉంచలేరు. సో ఒకవేళ పూజ ఏమైనా చేసి ఉంటారు, లేకపోతే ఎక్కువగా మీ దగ్గర అరటిపండు ఉందనుకోండి, అలాంటి టైంలో హల్వా చేసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. సో అది ఎక్కువగా డైరెక్ట్గా తింటామంటే అంత బాగోదు. సో అందుకోసం అనేసి హల్వా అని చేసేసారనుకోండి, పిల్లలు కూడా చాలా చక్కగా తినేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి బనానా హల్వా ఎలా తయారు చేసేదని చూసేద్దామా. సో నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనం ఇప్పుడు చేయబోతున్నాము బనానా హల్వా. కాబట్టి బనానా వచ్చేసి నేను ఇక్కడ 1/2 కేజీ తీసుకున్నాను, 1/2 కేజీ బనానా తీసుకున్నాను. అది టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత 2 చిప్పులు తెస్తే 1 చిప్ ఏమో తినేసారు, 1 చిప్ అలాగే ఉన్నది. అందుకే ఈ చిప్తో వెరైటీగా బనానా హల్వా చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనము బనానాన్ని అరటిపండు అని ఇలా స్లైసెస్ కానీ లేకపోతే చిన్న చిన్న పీస్ కానీ కోసుకోవాలి ఫస్ట్ మనం. ఎందుకంటే దీనికి కొంచెం పండిపోయిన బనానా ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ మనం స్లైసెస్ కట్ చేసుకోవాలి. పిల్లలకి ఎంత ఇష్టం అంటే బనానా హల్వా చేసినారంటే పిల్లలు కూడా స్కూల్ నుండి వస్తారు కదండి, అప్పటికి మనం ఇలాగ రెడీ చేసేది ఎన్ని నిమిషాలు కాదండి, ఒక 10 నిమిషాల్లో మనకి అయిపోతుంది. ఈజీగా సింపుల్గా, టైం టేకింగ్ కూడా లేదు. మీరు పిల్లలు స్కూల్ నుండి వచ్చినంతలోపు బనానా హల్వా చేసి పెట్టండి, వాళ్ళు చూడడానికి చాలా ఖుషీగా ఫీల్ అవుతారు. ఇలాగ అన్ని స్లైసెస్ కోసిన తర్వాత మనం దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో బనానా స్లైసెస్ అన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు మనకి బనానా హల్వా అంటే స్వీట్ కదండి, స్వీట్లో మనము ఇక్కడ ఏం చేయబోతున్నామంటే కొంచెం యాలక్కి, అంటే ఒక్క యాలక్కి వేసుకుంటే చాలు. మనం యాలక్కి వేసి నీరు లేకుండా రుబ్బాలండి. మనం ఏమాత్రం నీరు వేయకూడదు, కొంచెం గట్టిగానే రుబ్బాలి. నేను ఇక్కడ వచ్చేసి 1/2 కేజీ అరటిపళ్ళు కదా, బనానా వచ్చేసి 1/2 కేజీ కదా, దానికేమో 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఎక్కువ స్వీట్ ఉండకూడదు, మన బనానా కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ వచ్చేసి బెల్లం వచ్చి 1/2 కేజీ తీసుకుంటే చాలు. అందులో కొంచెం నీరు వేసుకుని మనం మెల్ట్ చేసి వడబెట్టుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి. మీకు కొంచెం బ్రౌన్ కలర్ బెల్లం దొరికితే ఆ బెల్లంతో చేయండి, కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న బెల్లం కొంచెం లైట్ కలర్ ఉన్నది, ఓకే దాంతోనే చేస్తున్నాను, ప్రాబ్లం ఏట్లేదు. కాకపోతే బ్రౌన్ కలర్ బెల్లం అయితే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లోనే వచ్చేసి నేను ఇక్కడ ఒక 2 స్పూన్లు ఘీ, అంటే మనం హోమ్ మేడ్ ఘీ వేస్తున్నాను ఇక్కడ. మీరు లేదంటే మామూలు ఏ ఘీ అయినా వేసుకోవచ్చు. ఘీ వేసుకుంటే మన స్వీట్లోన టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆ ఘీ కొంచెం మెల్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ అరటిపళ్ళు రుబ్బుకున్నాను కదా, బనానా మిక్స్ చేసుకున్నాను కదా, ఆ రుబ్బుని ఆ ప్యాన్లో వేసుకుని కొంచెం మనం వేపుకోవాలండి. ఆ నెయ్యిలను వేపుకున్నామంటే ఆ హల్వా వచ్చి ఎంత టేస్ట్ ఉంటుంది అంటే తింటుంటే మీకే తెలుస్తుంది. మీరు ఒకసారి చేసుకోండి, ఇలాగా సింపుల్, ఏమీ లేదు. ఇలాగ చేసుకున్నారంటే పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు. ఇలాగ మధ్యన 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. వేసుకొని మనం కలుపుతుండాలి. కలుపుతుంటే ఏటవుతుందంటే మన అరటిపళ్ళు మిక్స్ని రుబ్బుని ప్యాన్కి అంటుకుంటా బాగా వేపడం అవుతుంటుంది. ఇలా మనము ఒక లో ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు వేపాలండి. ఎందుకంటే అరటిపండులో పచ్చి స్మెల్ అనేది లేకుండా మన ఘీతో రోస్ట్ అయితే ఆ హల్వా చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో, అంటే లో ఫ్లేమే, మీడియం ఫ్లేమ్ కాదు, లో ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాలు మనం అటు అటు తిప్పుతుండాలా. తిప్పిన తర్వాత మనకు కొంచెం కలర్ చేంజ్ అయినట్టు ఉంటుంది, అంటే ఎక్కువ కాదు, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అంతవరకు మనం కలుపుతుండాలి, పేషెన్స్ ఉండాలి. వదిలేసినామంటే కింద మాడిపోద్ది. కలుపుతుండి ఫైనల్లీ మనం మెల్ట్ చేసుకున్నాం కదా బెల్లం, అది వడబెట్టుకొని ఇలాగ వేసుకోవాలి. ఎందుకంటే వడబెట్టకపోతే డస్ట్ ఉంటుంది కాబట్టి వడబెట్టి ఇలాగ వేసుకోండి. వేసుకున్న తర్వాత కింద మాడిపోద్ది, మీరు అలాగ వదిలేసినారంటే మాడిపోద్ది. అందుకే లో ఫ్లేమ్ పెట్టండి. తర్వాత మనం ఈ ప్యాన్ వచ్చేసి కొంచెం మందంగా ఉండాలండి, పల్చగా ఉన్నదంటే కింద మాడిపోద్ది. ఇది నాన్ స్టిక్ కాబట్టి అంత వేగం మాడదు, నేను అందుకే నాన్ స్టిక్ తీసుకున్నాను. లేదంటే కొంచెం మందమైన పాత్ర తీసుకోండి, మాడదు. బెల్లం నీరు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటారా,
అంటే ఈ బనానా పేస్ట్ ఉన్నది కదా, ఒకే పక్క ఉండలు అవి అయ్యే సాధ్యత ఉంటుంది కాబట్టి మనం స్లోగా నిదానంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు ఆ నెయ్యి, బనానా పేస్ట్, నెక్స్ట్ వచ్చి బెల్లంతో అన్నీ కూడా మిక్స్ అయిపోద్ది. చూడండి ఎంత బాగా మిక్స్ అయింది చూడండి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనం అరటిపళ్ళు కొంచెం పండు తీసుకోవాలండి. తీసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనము బెల్లం వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మనం వేపుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ నువ్వులు వేసానండి. ఎందుకంటే చలికాలం నువ్వులు తింటే మన బాడీ హీట్ ఇస్తుంది, తర్వాత వచ్చి కాల్షియం దొరుకుతుంది కాబట్టి నువ్వులు 1/2 టీ స్పూన్ వేసాను. 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు వేసాను టేస్ట్ కోసం. హెల్త్కి కూడా గసగసాల బెనిఫిట్స్ ఎంత ఉందో మీకు తెలుసు, బెనిఫిట్స్ ఉన్నది, హెల్త్కి కూడా మంచిది, తర్వాత టేస్ట్ కూడా చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేను జీడిపప్పు 1 స్పూన్ నెయ్యితో వేపుకున్నానండి, అది కూడా వేసాను. ఇక్కడ నేను వచ్చి ఫుడ్ కలర్ చిటికెడు వేస్తున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ సెలెక్ట్ చేసే బెల్లం బ్రౌన్ కలర్ లేదు, కొంచెం లైట్ కలర్ ఉన్నది కాబట్టి నేను ఫుడ్ కలర్ వేసాను. మీరు వద్దనుకుంటే ఫుడ్ కలర్ స్కిప్ చేయండి. కాకపోతే బెల్లమే బ్రౌన్ కలర్ బెల్లం తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సేమ్ కలర్ వస్తుంది. నా దగ్గర బెల్లం బ్రౌన్ కలర్ లేదని ఫుడ్ కలర్ వేసాను. మీరు వేయకపోయినా ఓకే అండి, స్కిప్ చేయొచ్చు, ఫుడ్ కలర్ స్కిప్ చేయండి. నేను కూడా ఎక్కువ ఫుడ్ కలర్ యూజ్ చేయను, బట్ కలర్ కోసమని ఈరోజు వేసాను. ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తుండాలండి. మనం నెయ్యిలోను కానీ ఆ హల్వా ఉడుకుతుంటుందంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి. ఉడుకుతుంటుంది, మీరు ఆ ఉడుకుతున్నప్పటికే మీకు స్మెల్ వచ్చేస్తుంది, మనకి చాలా ఘుమఘుమ ఉంటుంది. ఇప్పుడు చూడండి కలర్ వేరే కలర్ వస్తుంది, మీకు తెలిసిపోతుంది కదా. ఫస్ట్ లైట్ కలర్ ఇప్పుడు డార్క్ కలర్ ఉంది. ఎందుకంటే నేను కొంచెం ఫుడ్ కలర్ వేసాను. మీరు బ్రౌన్ కలర్ బెల్లం వేస్తే ఫుడ్ కలర్ వేయక్కర్లేదు. ఇక్కడ వచ్చి ఘీ ఇంకొక స్పూన్ వేస్తున్నాను. మీకు డౌట్ ఉండొచ్చు, ఫస్ట్ వేసింది ఎల్లో కలర్ ఉంది, ఇప్పుడు వేసింది ఏంటి వైట్ కలర్ ఉన్నది ఘీ అని. కాకపోతే వైట్ కలర్ వచ్చింది నేను పూజకి సపరేట్గా, అంటే అందులో పసుపు, ఉప్పు, తెల్లుల్లి ఏమి వేసుకోను. వంటకైతే మనం తినడానికి ఘీ చేసుకుంటే నేను ఉప్పు, పసుపు అన్నీ వేసుకుంటాను. పూజకైతే ఉప్పు పడదు కాబట్టి నేను ఉప్పు, పసుపు ఏమి వేయను, ప్లెయిన్గా మరగబెట్టేసి ఉంచుకుంటాను. అందుకే ఆ ఘీ వచ్చి తెల్లగున్నది. ఇప్పుడు చూడండి మన బనానా హల్వా రెడీ అయిపోయింది, చూశారు కదా. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో ఇలాగ వేసుకొని మనం, అంటే పిల్లలకి ఏదో కొంచెం కలర్ఫుల్గా ఉంటే వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి నేను ఇక్కడ ఇలా డెకరేషన్ చేసుకున్నానండి. దీని మీద లాస్ట్లో మనం ఏం చేయాలంటే ఒక్కొక్క జీడిపప్పు, అంటే అలంకరణకి అని ఒక్కొక్క జీడిపప్పు ఇలా పెట్టాను. తర్వాత నేను చూడండి ఎలాగ అరేంజ్మెంట్ చేశాను. చూసారుగా ఎంతో ఈజీ అయిన బనానా హల్వా అయితే చిటికలో రెడీ అయిపోయింది అనమాట. సో మీరైతే మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కల్లా ఇది రెడీ చేసి పెట్టేయచ్చు అనమాట. సో బనానా ఎక్కువ ఉన్నప్పుడు బనానా హల్వా చేయడం ప్రిఫర్ చేయండి, సరేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే ఒక సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి, ఓకేనా అండి. సరేనండి, బాయ్.